ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి డ్రీమ్ ప్రాజెక్ట్ సిరీస్ హీరా మండి మే 1న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇది దేశ విభజనకు ముందు జరిగిన స్టోరీ. ఇందులో సోనాక్షి సిన్హా, అదితి రాయ్ హైదారి, మనీషా కొయిరాలా, సంజీదా షేక్, రిచా చద్దా వంటి ప్రముఖ తారలు నటించారు. బాలీవుడ్ అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా బన్సాలి యొక్క తొలి వెబ్ సిరీస్ హీరా మండి ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోకు బన్సాలితో పాటు నటీనటులందరినీ ప్రజలు ప్రశంసిస్తున్నారు. బన్సాలితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నటీనటులు ఎన్నో విషయాల గురించి చాలా ప్రత్యేకంగా ఉంటాడని చెప్పారు. తనకు ఎప్పుడైనా కోపం రావచ్చని కూడా చెప్పారు. హీరా మండి లాంటి బృహత్తర ప్రాజెక్ట్ ను ఈ స్థాయిలో పర్ఫెక్షన్ తో ప్రజల్లోకి తీసుకెళ్లారు. 14 ఏళ్ల క్రితమే ఈ సిరీస్ ను రూపొందించాలనే ఆలోచన దర్శకుడికి వచ్చింది. కాకపోతే అప్పట్లో సంజయ్ హీరా మండి సిరీస్ చేయటం అంత సీరియస్ గా తీసుకోలేదు. హీరా మండి సిరీస్ పాకిస్తాన్ లోని కథ. హీరా మండి అనేది పాకిస్తాన్ లోని లాహోర్ జిల్లాలోని రెడ్ లైట్ ప్రాంతం. ఒకప్పుడు ఈ మార్కెట్లో వజ్రాలు, ఆభరణాలు కూడా అమ్ముతుండేవి. దీనిని హీరా మండి అని పిలిచేవారు. సిక్కు మహారాజా రంజిత్ సింగ్ మంత్రి అయిన హీరా సింగ్ పేరు మీదుగా ఈ ప్రాంతానికి హీరా మండి అని పేరు పెట్టారు. ఈ ప్రాంతంలో మొదట ధాన్యం మార్కెట్ ను నిర్మించారు. ఆ తర్వాత అక్కడ వేశ్యలకు ఆశ్రయం ఇచ్చారు. అప్పట్లో సంగీతం, నృత్యం, సంస్కృతి, కళలతో ముడిపడిన మహిళలను వివిధ దేశాల నుంచి తీసుకువచ్చేవారు. తర్వాత విదేశీయుల దాడి జరిగింది. క్రమంగా హీరా మండి మొహల్లా నాశనం కావటం ప్రారంభమైంది. ఆ తర్వాత హీరా మండి ప్రాంతంలో వ్యభిచార కార్యకలాపాలు పెరుగుతూ వచ్చాయి. హీరా మండి మొహల్లా 90ల నుండి పడిపోవటం ప్రారంభమైంది. అయితే ఈ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటించింది. ఇందులో ఆమెకు సంబంధించిన ఓ బోల్డ్ సెక్స్ ఫ్లోర్ ప్లే సీన్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఓ మహిళతోనే ఆమె ఈ పని చేస్తుంది. ఓ సీన్ లో తన దగ్గర పనిచేసే మహిళతో ఫోర్ ప్లే చేసే సీన్ ఉంటుందని చెప్పారు. 9 ఏళ్ల వయసులో ఆమెను అమ్మేశారు. అందుకే ఆమెకు మగాళ్లంటే ద్వేషం ఉండవచ్చని చెప్పింది. ఈ సీన్ వెనుక ఉన్న కారణం ఇదే కావచ్చు అని ఆమె తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ డ్రామాపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. హీరా మండి డైమండ్ బజార్ స్వతంత్ర్యానికి పూర్వం నేపథ్యంలో రూపొందించబడింది. ఈ రాచరిక పరిసరాల్లో నివసించే వేశ్యలు ఒకరితో ఒకరు మంచిగా ఉండేందుకు ఎంత కష్టపడతారో బన్సాలి తన సిరీస్ ద్వారా చూపించారు. సంజయ్ లీలా బన్సాలి మొత్తం 8 ఎపిసోడ్లలో హీరా మండి కథను చూపించనున్నారు.